అభయాటి వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ఒక భక్తుడు శ్రీ రమణ మహర్షి గారిని ఇలా అడిగాడంట, భగవాన్ సాష్టాంగపడి మీ కాళ్ళను తాకవచ్చునా అని. అప్పుడు మహర్షి జవాబుగా ఇలా తెలియజేశాడంట, భగవంతుని నిజపాదాలు భక్తుడి హృదయంలోనే ఉంటాయి. వాటిని పట్టుకుని ఉండటమే అసలు ఆనందం. భౌతికంగా ఇప్పుడు ఇక్కడున్న నా పాదాలు పట్టుకున్న కొన్నాళ్ళకి ఈ శరీరం నశిస్తుంది. కాబట్టి నీకు ఆశాభంగం తప్పదు. నీ లోపల ఉన్న గురుపాదాలను పూజించడమే అన్నిటికన్నా ఉన్నతమైన ఆరాధన అని తెలియజేశాడంట. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. శ్రీ రామనామ పారాయణం, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనామృత కార్యక్రమం 28/5/2024 మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెనాలి పట్టణంలో కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. అందరూ ఆహ్వానితులే. నిర్వహణ ఆర్వి కిరణ్ కుమార్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి. వివరాలకు మూర్తి వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, సెల్ నెంబర్ 94085850, 9790724105. హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి సాధించారు. దేశంలో సంచలనం సృష్టించిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి సాధించామని విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు. కంబోడియా బాధితుల్లో విశాఖపట్నంకు చెందిన 58 మందిని రక్షించి శుక్రవారం నగరానికి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఈ ముఠా వెనుక ఉన్న చైనా గ్యాంగ్ పట్టుకుంటామని సిపి తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సిపి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సిపి, 2 సిఐలు, 4 ఎస్ఐలు, 12 మంది కానిస్టేబుల్తో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఎక్కడి వరకు వెళ్తున్నావు బేటా? విద్యానగర్ వరకు వెళ్ళాలా ఆంటీ? నేను అటువైపే వెళ్తున్నాను. నా కారు ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. అంటే లిఫ్ట్ వద్దనుకుంటున్నావా? ఎందుకంటే బాగా లేట్ అయింది కదా. ఓకే ఆంటీ, నాకు ఒక 2 minutes టైం ఇస్తారా? నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను కారులో వెయిట్ చేస్తుంటాను. Welcome to Dial 100 Telangana Police. Press 1 for emergency. Press 8 for T-Safe services. Dear citizen, for your own safety, please enter a 4-digit secret passcode of your choice. We will use it to verify your safety during the trip. Your trip is now being monitored by the Telangana Police. Hello citizen, this is a safety check call from T-Safe services. We hope you are safe. Press 1 if you are safe. Press 2 if you are not safe. Thank you for confirming your safety. Please enter your 4-digit secret passcode to verify the trip. Thank you for confirming your safety. Your passcode has been verified. Your trip is under monitoring.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయాలి అన్న బుద్ధుడి సూక్తి నాకు స్ఫూర్తి. ఆ మహనీయుడు స్థాపించిన బౌద్ధ మతం ప్రపంచ మానవాళి అభిమతం, మతాలకు అతీతం ఆయన మార్గం. ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన మరియు రాహుల్ గాంధీ పైన కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు, మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు. ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. ఇదేనా హత్యలు, మరి ఇదేనా దాడులు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు, బైండ్ ఓవర్లు, ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. దీనికనైనా తెరదించుదాం. లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ, ఆ కుటుంబానికి పూర్తి అండగా మేముంటాం. శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి, ఈ గ్రామానికి, లక్ష్మీపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం. ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తాను. ప్రముఖ వాగ్గేయకారులు అన్నమాచార్యుల 116వ జయంతి పురస్కరించుకొని తెనాలి వినాయకుడి గుడి వీధిలో ఉన్న రామాలయంలో శ్రీ సాయిరాం సంగీత లహరి సమరసత సేవా ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో అన్నమాచార్యుల కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో వి సునీత, కడియాల సునీల్ కుమార్, శారద, మండల కన్వీనర్ దీపాల మహేష్, బిహెచ్పి రామాంజనేయులు, అనురాధ, చావల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గెటప్ సీను హీరోగా నటించిన మూవీ రాజు యాదవ్. ఈ మూవీ విడుదలయ్యి ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లాంగ్ ఇలాగే ఉండాలి. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.